ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కొద్దిగా ఒకళ్ళ వయసు ఎక్కువలో ఉప్పెనలో ఏ రకంగా ఆనాడు యావత్తు మానవాళ్ళంతా నిమగ్నమయ్యి అది సినిమా హీరో దగ్గర నుంచి సాధారణ పౌరుడు దాకా ఏ రకంగా ఆనాడు ఉప్పెన వచ్చినప్పుడు అంటే ఒక రకమైనటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు రాను అసలు ఆ సోషల్ సర్వీస్ కానీ లేకుంటే ఆ మానవ దృక్పథం కానీ లేకుంటే రాజకీయ పార్టీలు కొద్ది రోజులన్నా పక్కన పెడదాం అనేటువంటి స్పృహ కానీ రాజకీయాలు పక్కన పెడదామని ఉన్నాయా? లేవు కదా అని బాధ. తులసిరెడ్డి గారు సీనియర్ మోస్ట్ మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. తులసిరెడ్డి గారు, ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు నరకం అన్నట్లు రాజకీయాలకు వరదలైనా కరువైనా సైక్లోనైనా తుఫానైనా ఇది సహజం. ముక్కునంత వరకు పరిచయం ఉంటుంది, సమాజం ఉన్నంత వరకు సమస్య ఉన్నంత వరకు రాజకీయాలు ఉంటాయి. కాబట్టి మనము దాని గురించి పెద్దగా విమర్శించినా కానీ దాంట్లో పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ వచ్చేసి కాదని చెప్పాలి. అంతవరకు దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. రెండవది, ఇక్కడ విజయవాడ విపత్తుకు ఏదో సామెత ఉంది, ముప్పేట దాడి అన్నట్టు. ఇక్కడ 3 కారణాలు. ఒకటి వచ్చేసి బుడమేరు వరద, రెండవది కృష్ణమ్మ వరద, మూడవది కొండ చర్యలు విరిగిపడడం. ఇది ఓవరాల్గా విజయవాడ విపత్తుకు ఈ 3 కారణాలు. దీంట్లో బుడమేరు అనేది ప్రధానమైంది. కృష్ణమ్మ కంటే కూడా బుడమేరు వరద. బుడమేరు వరదకు నాకు తెలిసి ఇక్కడ 24 గంటల 2-3 నెలల్లో కురవాల్సిన వర్షము 24 గంటల్లో పడడం అనేది ఒకటి ప్రకృతి విపత్తు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి ముందుగానే ఇప్పుడు ఇంతకుముందు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లు నదులకు ఈ యొక్క వాగులకు తేడా ఏమంటే గంగ పారుచుండు కదలని కత్తి తోడ, మురికి పారుచుండు మూత తోడ, సజ్జనుడు ఓర్చున్నట్లు వనముడు రోగలేడు ఇష్టదాభిరాముడు అని నదులకు వచ్చేసి విశాలమైన ఉంటుంది. ఈ యొక్క వాగులు వచ్చేసి చాలా నేరోగా ఉంటాయి, సడన్ గా వచ్చేసి వస్తాయి. కాబట్టి ఇక్కడ ముందుగానే ఆ ఇరుకు దాంట్లో వచ్చేసి మళ్ళా ఆక్రమణలు, పెద్ద పెద్ద కట్టడాలు. తర్వాత ఫైనల్ గా ఈ యొక్క బుడమేరు కలవాల్సింది కొల్లేరు సరస్సులో. కొల్లేరు సరస్సు కలిసే చోట వచ్చేసి అక్కడ చేపల చెరువులు, అక్కడ ఆక్రమణలు. తర్వాత వచ్చేసి దాని చుట్టుపక్కల ఇంతకుముందు పొలాలు ఉండేవి. ఆ పొలాలు ప్లేస్ లో ఇప్పుడు జనావాసాలు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి. కాబట్టి ఇంతకుముందు పొలాల మీద నీరు ఉండేది, ఇప్పుడు కాలనీల మీద నీరు ఉంది. ఇది యాక్చువల్ గతంలో కూడా ముంపు వచ్చినప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే గతంలో ముంపు వచ్చేసి పొలాల మీద ముంపు, ఇప్పుడు ఆ పొలాల స్థానంలో కాలనీలు వచ్చినాయి. కాబట్టి ఇది ఓవరాల్ గా బుడమేరుకు సంబంధించి ఒకటి ప్రకృతి విపత్తు, 2 మానవ విపత్తు కలిసి బుడమేరు విపత్తు. అది ముందుగానే దాన్ని విజయవాడ దుఃఖదాయని చెప్పేసి ఎప్పుడాలు అంటున్నారు. కాబట్టి అది నిజమని చెప్పేసి నిరూపించింది. అది దుఃఖదాయని తెలిసినప్పటికీ నేను ఈ ప్రభుత్వం ఆపుతం కాదు, అన్ని ప్రభుత్వాలు కూడా దీంట్లో వచ్చేసి ఫెయిల్యూరే. దానికి వచ్చేసి దుఃఖదాయని తెలిసినప్పటికీ ఉన్నటువంటి టెక్నాలజీతో ఏ విధంగా కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేయకపోవడము, దానికి తోడు వచ్చేసి ఆక్రమణలు, ఇల్లు కట్టడాలు, భారీ కట్టడాలు దీనికి అలో చేయడము. ఇది కాబట్టి ఇది బుడమేరుకు సంబంధించి. సరే, కృష్ణమ్మ వరద వచ్చేసి ఇది ఒక విధంగా జల ప్రళయమే, పైన అన్ని ఉండడము. ఇది కృష్ణా బ్యారేజ్ దాని కెపాసిటీ 11 లక్షల క్యూసెక్స్ కనుక్కుంటే దాన్ని 2009లో 10,90,000 క్యూసెక్స్ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే మ్యాక్సిమం వచ్చేసి ఒక జల ప్రళయం అనుకుంటే, ఇప్పుడు దాని నుంచి 11,43,000 క్యూసెక్స్ మన 2వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు అది మ్యాక్సిమం వచ్చేసి ఇంతవరకు. కానీ దాని అనుకున్న దాని నిర్మాతలు నిర్మించే వాళ్ళు అనుకున్న కెపాసిటీ కంటే ఎక్కువ రావడం అనేది డెఫినెట్ గా ఒక కృష్ణమ్మ వరద జల ప్రళయము. కాబట్టి ఇవన్నీ కలిసి జరిగింది. ఇక్కడ భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి. 1 రెస్క్యూ ఆపరేషన్, 2 రిలీఫ్ ఆపరేషన్, 3 రిహాబిలిటేషన్, 4 రెస్టరేషన్. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కాడ డెఫినెట్ గా వచ్చేసి అంటే రెస్క్యూ ఆపరేషన్ ఏమి, ఈ యొక్క భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వాళ్ళను సురక్షిత ప్రాంతాలను తరలించడం, ఆడ డెఫినెట్ గా వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కాడ ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యం చెందింది. ఇప్పుడున్న టెక్నాలజీ ముందుగానే వాతావరణ శాఖ అనౌన్స్ చేస్తా ఉంది. మనం వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది, యంత్రాంగం కూడా మాండలిక వ్యవస్థ ఉంది, దాని కింద గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది, దాని కింద సచివాలయ వ్యవస్థ ఉంది, ఇంకా వాలంటీర్లు కూడా ఉన్నారు. కాబట్టి
ఇంత టెక్నాలజీ ఉండి వాతావరణ శాఖ చేసినప్పుడు ముందు వచ్చేసి వాళ్ళను ముంపు ప్రాంతాల నుండి ప్రమాద పరిస్థితుల నుండి వాళ్ళకు వచ్చేసి సురక్షిత ప్రాంతాలకు చేర్చి ఉంటే ఈరోజు సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి ఫండమెంటల్ గా ఫస్ట్ లో వచ్చేసి అది ఎవరి వైఫల్యం అనొచ్చు, అధికారుల వైఫల్యం అనేది ప్రభుత్వ వైఫల్యం కిందనే పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కాడ ఖచ్చితంగా ఇప్పటికీ దాదాపు 3 లక్షల మంది బాధితులు అనుకుంటే 40,000 మంది మాత్రమే రిలీఫ్ క్యాంప్స్కి వచ్చారు. 2,60,000 మంది అక్కడనే ఉన్నారు. వాళ్ళు కొంత రాకపోయి ఉండొచ్చు, కానీ ఇది బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత వచ్చేసి వాళ్ళను వెకెట్ చేసి ఈ రోజు 3 లక్షల మందిని కూడా రిలీఫ్ క్యాంప్స్ పెట్టింటే ఈ రోజు సమస్య ఉత్పన్నం కాదు. సమస్య అంతా ఇప్పుడు రిలీఫ్ క్యాంప్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. కానీ 2,60,000 మంది 3 లక్షల్లో 40,000 మంది మాత్రం రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నారు. 2,60,000 మంది ఇళ్లలోనే ఉండిపోయినారు. వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు సమస్య అడిగి పోవాలంటే పడవలన్నా పోవాలా, డ్రోన్స్ ద్వారా సప్లై చేయాలా, అది వచ్చేసి లిమిటెడ్ గా ఉంది. కాబట్టి సమస్యల్లో అక్కడ వస్తుంది. కాబట్టి ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ కాడ ప్రభుత్వ యంత్రాంగము ఖచ్చితంగా ఫెయిల్ అని చెప్పక తప్పదు. ఇంకా ఇప్పుడు రిలీఫ్ జరుగుతూ ఉంది. రిలీఫ్ వచ్చేసి నేను చెప్పినట్టుగా ఆ 3 లక్షల మందిలో 40,000 మందికి రిలీఫ్ క్యాంప్స్ లో ఉండే వాళ్ళకు ప్రాబ్లం లేదు. అక్కడ ఈడ ఆహార పదార్థాలకు కొదవ లేదు, పాలకు కొదవ లేదు, బిస్కెట్స్ మిగతా మందులు ఏది కొదవ ఏం లేదు. కానీ దాన్ని చేర్చడమే ఎట్లా వాళ్ళకి అందుబాటులోకి అందించడం అనేది సమస్య. రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి అక్కడ 2,60,000 మందికి అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. అది కొంత రోజు కొంచెం బెటర్ అవుతా ఉంది. కాబట్టి ఇది ఓవరాల్ గా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేసి కొంత లేట్ అయినా కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కానీ ఫస్ట్ లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారా, ఆ ఫస్ట్ కార్డు మాత్రం రెస్క్యూ కార్డు వచ్చేసి ఫెయిల్ అయిన కారణంగా ఇప్పుడు ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి సర్వప్రయత్నాలు చేస్తున్నారు, కాదనలేదు. రైట్. శ్రవణ్ కుమార్ గారు, అంటే